హరే కృష్ణ. మేము కృష్ణాష్టమి సెలబ్రేషన్ సందర్భంగా బంజారాహిల్స్ హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మేమున్నది ఈసీఎల్ నుండి బయలుదేరుతూ వయా తార్నాక విద్యానగర్ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా మాసప్ ట్యాంక్, అక్కడ నుండి బంజారాహిల్స్ చేరుకోవడం జరిగింది. రోడ్ నెంబర్ 12లో ఇది. దీని ల్యాండ్మార్క్ వచ్చేసేసి మన పోలీస్ టీ టవర్ ఉంది కదా, దాని ఎదురుంగా రోడ్లో అనమాట. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా దాని పక్కనే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసేసి ఫార్చ్యూన్ టవర్స్ అని చెప్పేసి ఫార్చ్యూన్ హోమ్స్ ఉంది, దానికి వెనకాల వైపు ఈ బంజారాహిల్స్లో హరే కృష్ణ టెంపుల్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాని గోపురం పూర్తిగా బంగారు తాపడంతో చేయడం జరిగింది. అందుకే ఈ ఉన్న ఇస్కాన్ టెంపుల్లలో చూసినట్టయితే కనుక ఇది ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది అనమాట. మేము వెళ్తున్నప్పుడు కొంచెం వర్షం అంతా ఉండింది, కానీ సాయంత్రం పూట చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండింది. మీరు ఇక్కడ చూసినట్టయితే స్టీల్ బ్రిడ్జ్ నుంచి పోతున్నప్పుడు చూస్తే అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా లేదా ఇంకా ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనంత బాగా ఉండింది. అసలు మీరు చూడొచ్చు. మేము వెళ్ళేటప్పుడు చిన్న వర్షం కూడా ఉండింది, అయినా కూడా మేము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో హరే కృష్ణ బంజారాహిల్స్ టెంపుల్ వెళ్ళడం జరిగింది. వయా స్టీల్ బ్రిడ్జ్ నుంచి చూసినట్టయితే మీరు తెలంగాణ సెక్రటేరియట్, అమరవీరుల స్తూపము, అటువైపు లెఫ్ట్ వైపు చూసినట్టయితే బిర్లా టెంపుల్ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో ముందుగా ఇక్కడ టెంపుల్ వైపు వెళ్ళాము. సెలబ్రేషన్స్ అప్పటికే స్టార్ట్ అయి ఉన్నాయి. ఎంట్రన్స్లో ఉన్నాం మేమంతా కూడా. చుట్టూ చూసినట్టయితే కనుక మీకు మెయిన్ గోపురము, తర్వాత గోశాల నుండి ఈరోజు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా దీనికి గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 అని చెప్పేసి అవతల వైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, కానీ మేము ఇక్కడ గోశాల నుండి ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందో మేము ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. గోశాల నుండి వెళ్తే కనుక స్టెప్స్ దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు చూసినట్టయితే అక్కడ గోపురం కనిపిస్తుంది. ఇంకొకటి అట్లే స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు చతుర్భుజ జప ఆంజనేయ స్వామి. జనరల్గా మనము 2 భుజాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూస్తాము. ఇక్కడ కూర్చున్నటువంటి స్థితిలో పూర్తిగా 4 భుజాలతో కూడినటువంటి ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ చూడొచ్చు. అట్లే మీరు లెఫ్ట్ సైడ్ కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇప్పుడు ఏదైతే గోశాల నుంచి వచ్చామని చెప్పామో అక్కడ వైపు వెళ్ళడానికి, అట్లే ఈ టెంపుల్లో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీనరస్వామి శివుని గురించి కూడా అక్కడ బోర్డు ఇవ్వడం జరిగింది అనమాట. మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాము. రైట్ సైడ్లో జయ విజయులు ఉంటారు మీకు ఎంట్రన్స్ దగ్గర, లెఫ్ట్ అండ్ రైట్లో. మెయిన్ లోపలికి వెళ్తుంటే ధ్వజస్తంభం చూడొచ్చు. ధ్వజస్తంభం నుంచి మీరు ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ నుంచి మీకు రాధా గోవిందుల దర్శనానికి దారి ఉంటుంది. జనరల్గా అక్కడే మీకు ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ ఉంటాయి. సేవలు ఏవైనా కావాలంటే కనుక ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది అది స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి అనమాట. యాక్చువల్గా జన్మాష్టమి ముందు రోజు నుంచి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. మేము ముందు రోజే వెళ్ళడం జరిగింది. సో ఆ సందర్భంగా ఉన్నటువంటి రష్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే వెళ్తే చాలా రష్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ముందే వెళ్ళడం జరిగింది. ఇదిగో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అసలైన రాధా గోవింద మందిరం హరే కృష్ణ టెంపుల్. హెచ్కేఎం బంజారాహిల్స్ అని పిలుస్తారు దీన్ని. అందరూ యాక్చువల్గా ఇస్కాన్ టెంపుల్ అంటారు, కానీ ఇస్కాన్ టెంపుల్ అయినప్పటికీ అందరూ దీన్ని పిలిచేది మాత్రం హరే కృష్ణ మందిర్ బంజారాహిల్స్ అనమాట. రోడ్ నెంబర్ 12. దీని అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే దర్శనం ఏదైతే మనకు దొరుకుతుందో ఆ దర్శనం ఉన్నటువంటి విగ్రహాలు పాలరాతితో ఉన్నాయి. జనరల్గా అయితే అక్కడ మనకి వేరే విగ్రహాలు ఉంటాయి, అవి జూలన్ సేవ దగ్గర గురించి రేపు జరిగేటువంటి సేవ గురించి వేరే మండపంలో పెట్టడం జరిగింది అనమాట. అట్లే కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. యాక్చువల్గా ఈ టెంపుల్ ముందు ఉండిందనమాట. ఒక 800 years ఓల్డ్ టెంపుల్ అని చెప్తారు దీన్ని. పూర్తిగా ఈ టెంపుల్ మొదటగా ఉండింది, దాని తర్వాత రీసెంట్గా ఇవి హెచ్కేఎం వాళ్ళు రావడం. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే శివుని టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఇది కూడా స్వయంభూ శివుడు అని చెప్పడం జరుగుతుంది. శివుడు ఇక్కడ. అట్లే కొంచెం ముందుకు వచ్చి చూసినట్టయితే శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విగ్రహాన్ని చూడొచ్చు. ప్రతి ఇస్కాన్ మందిరంలో అది మనం చూడొచ్చు. అట్లే వండర్ఫుల్ కన్స్ట్రక్షన్. అసలు హెచ్కేఎం టెంపుల్స్ కానీ ఇస్కాన్ టెంపుల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా మనం వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్టయితే అసలు చాలా మోడర్న్గా ఉంటుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అన్నంత బాగా కూడా ఉంటుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఏదో టెంపుల్కి వచ్చినాము ఇంకెక్కడికి వచ్చినాము అన్నట్టు కాకుండా చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ యొక్క లోపలి డిజైన్స్ అవన్నీ కూడా. సో మీరు చుట్టూ చూడొచ్చు. టెంపుల్ చాలా పెద్దగా ఉంది.
రష్ కొంచెం తక్కువ ఉండడంతో మీకు అట్లా అనిపిస్తుంది, కానీ పండగ సందర్భాల్లో, వీకెండ్స్లో, కొన్ని ప్రత్యేక ఉత్సవాలలో చాలా రష్ ఉంటుంది. సో మేము అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసినాము, అదంతా అయిపోయిన తర్వాత గోశాలకు రావడం జరిగింది అనమాట. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి గోశాలకు రావడం జరిగింది. ఇది గోశాల, చాలా పెద్ద గోశాల. వీళ్ళ మెయిన్ గోశాల వచ్చేసి వీళ్ళది పటాన్ చెరువులో ఉంది. చాలా గోశాల, అక్కడ ఒక గోశాల ప్లస్ వాళ్ళు ఇక్కడ ఒక గోశాల నడిపిస్తున్నారు. ఇక్కడ మీరు ఆ రోజు గోపూజ కూడా జరుగుతుంది. సో అట్లే ప్రసాద వితరణ బయట జరుగుతూ ఉంటుంది. పూర్తిగా చాలా ప్రసాద వితరణ జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు. మేము తీసింది చూపించింది కూడా చాలా తక్కువే. చాలామంది కూడా వీడియోలు చేసి ఉంటారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ టెంపుల్ గురించి చెప్పాలి, చాలామందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది తీయడం జరిగింది.